వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెలంగాణ అంటేనే కళాకారులు, తెలంగాణ అంటేనే కళ. మరి తెలంగాణలో కళాకారులకు కళలకు కొదువు లేదు. మరి అట్లాంటి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం జరుపుకుంటుంది 80వ స్వతంత్ర దినోత్సవ సంబరాలు. మరి హైదరాబాద్లోని గోల్కొండ ప్రాంతంలో చాలా ఘనంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా, కన్నుల విందుగా సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇట్లాంటి సెలబ్రేషన్లో భాగంగా మనతో పాటు కొంతమంది డుప్పు కళాకారులను వారితో మాట్లాడి తెలుసుకుందాం. వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి నేపథ్యం ఏంది, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, వారి జీవనోపాధి, ఇలాంటి విషయాలన్నీ వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? మేము తెలంగాణ డుప్పుకొలుపు కళాకారుల సంఘం రాష్ట్ర నలుమూలల జిల్లాల నుంచి వచ్చినాము. గత 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ జెండా ఎత్తడానికి వచ్చినాము. ఎప్పుడు వచ్చినా కానీ మాకు అధికారికంగా రవీంద్ర భారతి నుంచి మాకు ఫోన్ చేసి రమ్మనేవారు, పిలుపునిచ్చేవారు. అధికారికంగా మేము 10 సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాము. ఇప్పుడు దుబ్బు అంటేనే ఇది ఉంటుంది కదా, అసలు దుబ్బు ఏంది, అసలు ఈ గజ్జలకు దీనికి ఏం సంబంధం, ఎందుకు వహిస్తారు? ఈ డుబ్బు అనేది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం దుర్గమ్మ అనే దేవతకు ఇది వినియోగిస్తారు. ఆనాడు శంకరుని చేతిలో ఉండేటువంటి జమరుకం తీసి ఈ యొక్క దుర్గమ్మ పూజకు వినియోగించమని మాకు ఒక వారసత్వంగా వచ్చిన వాయిద్యం ఇది. దాన్ని రంజింపజేయడానికి ఈ యొక్క కొమ్ము, ఈ యొక్క రవగజ్జలు వేసి రంజింపజేసి ఎవరైనా తెలంగాణ పల్లె ప్రజలు పెళ్లిళ్ళు చేసుకునే ముందు, పేరంటాలు చేసుకునే ముందు, శుభకార్యాలు చేసుకునే ముందు దుర్గమ్మనైతే ఈ దుబ్బు కొల్పుల వాళ్ళని పిలిపించి చేసుకొని మరి పూజలు పూర్తి గావించినట్లయితే దిగ్విజయంగా పూర్తి అయితే అని పూర్తి విశ్వాసంతో చేసుకుంటారు. దుర్గమ్మ కరుణ కటాక్షం వాళ్ళ కుటుంబం పైన ఎల్లప్పుడు ఉంటుంది. సరే, ఇది ఏం కొమ్ము? మరి ఇది అడవిలో దొరికేటి, ఇది ఒక అడవి దున్న కొమ్ము. దాన్ని పురాతనం నుంచి ఈ పూజ మొదలుపెట్టే ముందు, ఒక యుద్ధం మొదలుపెట్టే ముందు, ఎప్పుడైతే బూర ఊది యుద్ధం మొదలు పెడతారో పూజ మొదలుపెట్టే ముందు ఈ కొమ్ము ఊది పూజ మొదలు పెడతారు. ఇవన్నీ మీ పేరేంటిది? మీ సంఘంలో మీ పాత్ర ఏంటి? నేను దుబ్బులకొలుపు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను. ఇతను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మా యొక్క తెలంగాణ పల్లె ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి డుబ్బుకొలుపు కళాశాల అందరినీ ఒక సంఘటితపరిచి వాళ్ళకి డుబ్బు కళ అంటే ఏంటిదో ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడైనా ఈ ప్రయాసాలు కోర్చి ఇక్కడికి వస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రం అంటేనే కళలకు, కళాకారులకు పుట్టినిల్లు. కళలకు, కళాకారులకు కొదువ లేని రాష్ట్రమే తెలంగాణ రాష్ట్రం. మరి ఇట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో కళాకారులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీ మాటల్లో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ కళ అనేది పూర్వం నుంచి ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ప్రభుత్వం కానీ దీన్ని ఇంతవరకు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించినప్పుడు ఈ యొక్క పురాతన కళ ఇప్పటి నుంచే మామూలుగా కనుమరుగయ్యే ఉద్దేశం ఉన్నది. కాబట్టి మా ఇబ్బందులు ఏంటి అంటే, ఈ డుబ్బుకొల్పు వాయిద్యం మీద బతికేటి వాళ్లకు కడు పేదరికంతో జీవిస్తున్నారు. మాకు గుర్తింపు లేనందువల్ల కళాకారుల కోట నుంచి మాకు కూడా పింఛన్లు రావాలి. మరి భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు అన్నీ సక్రమంగా వర్తించేలా చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం. మరి వేడుకుంటేనే సరిపోదు, మీ డప్పు అధికారుల దృష్టికి వినపడేలా మరి వినపడాలని మీరు వాయించాలి కదా. ఒక్కసారి గట్టిగా నేను ఒకసారి మీ దప్పు, మీ దుబ్బు, మీ కొమ్ము, మీ అన్నీ కూడా వినాలని అనుకుంటున్నాను. చిత్తూరు జిల్లాలో పూర్తిగా దంతము లేని 37 మందిని గుర్తించి ఆమఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు ఆధ్వర్యంలో చెన్నై చెట్టినాడు హాస్పిటల్ కు తీసుకురావడం జరిగింది. వారికి ఆసుపత్రిలో డాక్టర్ ఉచితంగా పళ్లను అమర్చడం జరిగింది. ఉచితంగా పళ్ళు అమర్చినందుకు రోగులు చెట్టినాడు ఆసుపత్రి డాక్టర్లకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వారి ముఖంలో నవ్వులు పూయించిన ఆమఒడి ట్రస్ట్ ఫౌండర్ పద్మనాభ నాయుడు ఆమఒడి బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
వచ్చినాము. మాకు భోజనాలు అన్ని సదుపాయాలు పద్మనాభ సారు అందరు సార్లు కలిసి మాకు బాగా చేసి పెట్టినారు. ఓకే సార్. ఈనాడు హాస్పిటల్కి వచ్చినాము. 40 మంది అమ్మ ఒడినిక చిత్తూరునిక అమ్మ ఒడినిక 40 మంది వచ్చినాము. చిట్టినాడు హాస్పిటల్కి వచ్చినాము. జగదీష్ సారు, శ్రీధర్ సారు, ప్రిన్సిపల్ అందరూ చేరుకొని మాకు పండ్లు బాగా పెట్టి ఆ దేవుడు వాళ్ళకంతా మంచి చేయని అని చెప్పేసి కోరుకుంటున్నాం. అమ్మఒడి హాస్పిటల్కు నమస్కారం. మాకు అన్నాలు కానీ సౌకర్యాలు కానీ అన్ని సదుపాయాలు కానీ మా సారాలు అంతా బాగా అన్ని మాకు వసతిగా బాగా చేసినాడు. థ్యాంక్ యూ సార్. వీడియో కంప్లీట్ రావాలి. ఫోటో విచిత్రం పళ్ళు చూపించండి కదా. పళ్ళు బాగా ఇచ్చింది. పళ్ళు తెలియవా? చాలా పళ్ళు తెలియదు. వీడియో కంప్లీట్ వచ్చాయి. పళ్ళు ఇచ్చింది సార్ అట్లా వచ్చాయి. పళ్ళకి ఇచ్చా పళ్ళు ఎక్కడ పళ్ళు పెట్టుకోండి సార్. నవ్వండి. పళ్ళు గిచ్చు వీడియో నిన్న అనంతపురంలో తండ్రికి అత్యవసరంగా మందులు తీసుకెళ్తున్న జూనియర్ న్యాయవాదిపై సిఐ చేసిన పైశాచిక దాడిని ప్రతిపాడు బార్ అసోసియేషన్ సెక్రటరీ బొంగులూరు మధుబాబు తీవ్రంగా ఖండించారు. బైక్ కాగితాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ పరిస్థితిని వివరించినా వినకుండా సిఐ చేయి చేసుకోవడం దారుణమని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ స్టేట్ లీగల్ అడ్వైజర్ బత్తుల రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద న్యాయవాదులు, కమిషన్ సభ్యులు, స్థానికులు కలిసి ఈ దారుణానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. న్యాయవాది మధు గారి మాట కూర్చున్నాం. ఈరోజు ఇటీవల అనంతపురంలో న్యాయవాది అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు దారుణంగా కొట్టి అవమానించి స్టేషన్లోంచి బయటకు పంపించడం జరిగింది. మరి ఇటువంటి దురాక్రమణలు చేయడం వలన న్యాయవాద సమాజం అంతా కూడా మరి ఆందోళనకు గురవుతూ ఉంది. ఏదైతే సమాజంలో న్యాయవాదులు రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు, అమాయకుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న వారిపై చట్టపరంగా పోరాడుతున్న న్యాయవాదులు ఈ విధంగా సిఐ గారు చేసి మరి అవమానించడం చాలా దారుణమైన ఘటన. మరి ఈ ఘటనని మేము ఖండిస్తూ ఈరోజు హ్యూమన్ రైట్స్ తరఫున ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి మన మధ్యలో లాయరు రాయి శ్రీనివాస్ గారు కూడా 2 నిమిషాలు మాట్లాడుతూ మనం చేస్తున్నాం. ఇటువంటి చర్యలు చాలా అమానుషమైనటువంటివి. కాబట్టి న్యాయవాదులకు అడ్వకేట్ రక్షణ చట్టం అనేటువంటి దాన్ని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేయాలి, చట్టం చేయాలి. అప్పుడే న్యాయవాదులు గౌరవంగా నిలబడతారు, సమాజంలో వారు బ్రతకగలుగుతారని ఇచ్చిన అవకాశాల నుంచి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ప్రతిపాడు గ్రామంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వారి ఆధ్వర్యంలో ఏదైతే
నిర్మల్ జిల్లా బాసర వేద భారతి పీఠం ఆధ్వర్యంలో వేద విద్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శ్రీ 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 వేద విద్యానంద స్వామీజీ ఆధ్వర్యంలో వేదోక్తంగా వైదికంగా ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ స్వామీజీ జాతీయ జెండాను ఆవిష్కరించి అందరితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించి దేశభక్తి, ధర్మం, సనాతన విలువలపై స్వామీజీ ప్రసంగించారు. భారత్ మాతాకి జై, జై హింద్ నినాదాలతో ఆవరణ మారుమ్రోగింది. కాబట్టి భారతదేశం ఎప్పుడు కూడా స్వతంత్రమే. ఈ వేదం మన భారతదేశాన్ని, సమస్త బ్రహ్మాండాన్ని కూడా రక్షించడానికి అనేక విధాలుగా ఉపాయాలను చెబుతూ ఉంది. సంపూర్ణంగా నమో మంత్రిణే వాణిజాయ అని అంటుంది వేదం. అంటే మంత్రాన్ని కలిగినటువంటి వాళ్ళు మంత్రులు. వాళ్ళు ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, రాష్ట్రపతులు కావచ్చు, అధికారులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వేద మంత్రము యొక్క జ్ఞానము ఉండాలి. అందరూ కూడా ఆ శక్తిని ఇచ్చినట్లయితే ఆ దేశము, ఆ రాష్ట్రము కూడా సుభిక్షంగా ఉంటుంది. ఏ విధంగా భక్తి, జ్ఞాన, వైరాగ్య రూపంగా ఉన్నటువంటి ఈ తిరంగము, ఈ జెండా ఏ విధంగా ఆనందంగా ఎగురుతూ ఉంటుందో అటువంటి దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి వేదమ యొక్క దివ్యానుగ్రహం మన పరిపాలనకు అందరికీ ఉండాలని భావించి ఈరోజు మన స్వతంత్ర దిన ఉత్సవంగా మన వేదభారతి పీఠం నందు యథోచితంగా ఆ గణపతి పూజ, వేద మంత్రాల ద్వారా ఆ జెండాను ఎగరేస్తూ మన రాష్ట్రగానాన్ని కూడా మన పిల్లలందరూ కూడా ఆలపించారు. కాబట్టి భారత మాతాకి, భారత మాతాకి వందే వందే. దేవేభిరాగమత్ యదంగదాసుషే త్వమగ్నే భద్రం కరిష్యసే తవేత్తత్సత్యమంగిరః సూపాయనో భవ సచస్వనః స్వస్తయే. నమః పార్వతీపతయే. హర హర మహా. నిర్మల్ జిల్లా బాయిన్సాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గత నెల ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు బాయిన్సా పట్టణానికి వచ్చారు. డిగ్రీ కాలేజ్ ముందు గల ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లనిచ్చి ఇళ్ల పట్టాలను అందజేశారు. అయితే ఇక్కడ బ్లాక్ నంబర్ 3లో వాటర్ ట్యాంక్ లీకేజీ సమస్యతో ప్లాస్టర్ పెచ్చులు రాలిపోతున్నాయని, దీంతో ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు గోడలు కూలే ప్రమాదం ఉందని భయపడుతున్నారని తెలిపారు. तो क्या बोले तो उसको थोड़ा खर्चा करके बिठा के दिए तो चेयरमैन साहब हो दो, एमएलए साहब हो दो या काउंसलर साहब हो दो, कोई तो भी करके दे तो हमारा 24 आदमी का थोड़ा अच्छा होता. ये करके देना बोल के हम सब यहाँ पे जमा होके बात कर रहे. और जो बीजेपी के आदमी भी है इन्हों, जो हमारे अभी इन्हों वॉकिंग को जा रहे थे, आके यहाँ पे दिखे तो हम उनको बुला के बात कर रहे तो तुम ये करके दो. और भास्कर अन्ना भी रहे, भास्कर अन्ना को भी बोले हम कि भाई इतने पैसे लग रहे हैं हमारे को, इतने पैसे तो हम सब गरीब आदमी आए, कहाँ से ला के देना बोल के वो ये सोच है हमारा, दूसरा कुछ नहीं. हुआ तो तुम करके दो, जितना जल्दी होता उतना जल्दी करके दो. पूरे घर में पानी है, पूरे घर में पानी है, पूरा पानी आ रहा है इधर से नीचे तक, ऊपर से लेके नीचे तक पानी आ रहा. ये वीडियो निकाल के बता के शो करके ये नहीं करने का है. ये पूरी टाकी पूरी आप फूट जाने के 1-2 दिन में फूट जाने का ऐसा है. और गवर्नमेंट पट्टे दे दिए, खुला हो गया और ये पूरा पायरिया गिर गए. ये पैनल बोर्ड में अगर पानी आ रहा उसमें अगर करंट लग गया तो कैसा होगा? ये हमारे को तकलीफ हो जाएगी. वो कैमरे में ले लो सर, ऐसा नहीं होना चाहिए. अभी जो हम बात कर रहे हैं डिलीट कर दे के ये नहीं चलता हमारा. अगर होता है तो करो, नहीं तो हमारे को ऐसा कुछ भी नहीं है. गिर गए तो मर गए तो जिम्मेदारी गवर्नमेंट की रहेंगी. हाँ, गवर्नमेंट के घर आएगा. और ये उधर का जो भाई में पूरा धस गया, पूरा घर लक्ष्मी भाई बोल के है उनका पूरा धस गया वाला है. वैसा नहीं करना चाहिए. हमारे को जल्द से जल्द करना चाहिए. अगर 2 दिन में काम चालू होगा तो करो, नहीं तो नको करो. बिल पास आ रहा हो रहा बोलते लोगों की जान जाएंगी. ऐसा हमारे को समझ में आता, हम ऐसा बोल दिए. नमस्ते.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. తనపై, ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ నాయకులపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న ఆరోపణలు వజ్రేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలకు హద్దులుండాలని, ఆధారం లేకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించకుండా వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయడం మానుకోవాలని వజ్రేష్ యాదవ్ హెచ్చరించారు. మొత్తం భారతదేశాన్ని ముట్టుతున్నాం. నీలాంటి పిచ్చోనికి నీ పైసలు చూసి పక్కోడు భయపడుతుండొచ్చు, కానీ ఈ వజ్రేష్ యాదవ్ భయపడ్డాడు. ఏమి లేదానే నీకు అడ్డ ఉండి నీ తోలొస్తాను తిరిగినా ఇవాళ ఒకనో వాడినో వీనో పెట్టుకొని వచ్చి నా జోలికి వస్తే బిడ్డ నీ కాన్ఫిడెన్స్ కాదు, నీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళని అని చెప్తా ఉన్నా. నేను నీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళనియా. నువ్వు ఒక తండ్రి కొడుకు, ఒక అమ్మాయికి పుట్టినోడు అయితే రా, చర్చకు రా అని పేపర్లకు ఎక్కి మాట్లాడుతున్నావు. ఏడ కూర్చున్నావో చెప్పు. నీ ఇంట్లో కూర్చున్నావా, నా ఇంట్లో కూర్చున్నావా, లేకపోతే షామీర్పేట చౌరస్తాలో కూర్చున్నామా, మేడ్చల్ చౌరస్తాలో కూర్చున్నామా, లేదు ఏడ ప్రగతి భవన్ మూడ కూర్చున్నామా, గాంధీ భవన్ మూడ కూర్చున్నామా చెప్పు, డేట్ పెట్టు. నీ దుర్మార్గం, నీ అక్రమాలు 10 సంవత్సరాల నుంచి బయట పెడతా ఉన్నా, అయినా నీకు సిగ్గు రాలేదు. అసలు నువ్వు మనిషి అయితే కానీ నీకు సిగ్గు వచ్చేది? అసలు మనిషి అయితే కానీ నీకు సిగ్గు వచ్చేది? ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు కాదు, ఫామ్ హౌస్లో అనుకున్నటువంటి నీ ముఖ్యమంత్రిని తీసుకురా, ఆ రోజు కేసీఆర్ను తీసుకురా, లేదు మొత్తం నీ దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులను తీసుకురా. మాట్లాడేది సాటుంగా పోయి నేటుంగా పోయి ఆ ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకొని 2.5 సంవత్సరాలు నీ సంసారం చేస్తున్నావే. ఒకవేళ నీకు చేత కాకపోతే ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకోకపోతే నీ కాలేజీలు ఉంటాయా బిడ్డ? ఉంటాయా? నీ కాలేజీలు ఉంటాయా? నీ యూనివర్సిటీ ఉంటుందా? కనుకని చెప్తా ఉన్నా, జాగ్రత్త, ఒళ్ళు పట్టుకొని దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తా ఉన్నా. మా ముఖ్యమంత్రి జోలికి రాకు, మా జోలికి రాకు. మేము నికాసమైన కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. సాటుంగా పోయి కాళ్ళు పట్టుకొని నేటుంగా పోయి కాళ్ళు పట్టుకునేది నాకు కానీ నా ముఖ్యమంత్రి కానీ లేదు. నా ముఖ్యమంత్రి మీద సాడీ చెప్తా ఉన్నావు, పోయాడా పక్క పార్టీల దగ్గర చెప్తా ఉన్నావు. నా కుటుంబంలో కూడా కొందరిని పెట్టుకొని నీ బినామీలో పెట్టుకొని సంసారం నడిపించుకుంటా ఉన్నావు. నా కాంగ్రెస్ పార్టీలో పెట్టుకొని నడిపిస్తా ఉన్నావు. శ్రీ మందేశ్వర స్వామివారి దేవస్థానం మందపల్లి నందు శనివారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. ముందుగా మందపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు జాతీయ గీతమును ఆలపించగా, తదుపరి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వారు పతాక ఆవిష్కరణ చేసి ఉన్నారు. పలువురు స్వాతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం విద్యార్థులకు దేవస్థానం తరపున పుస్తకాలు, పెన్నులు, స్వీట్, హాట్ ప్యాకెట్లను పంచిపెట్టుట జరిగినది. వందే మాతరం, వందే మాతరం. మరి మన ముఖ్య కార్యక్రమం అయినటువంటి విద్యార్థులంతా కూడా చాలా శ్రద్ధగా చక్కగా క్రమశిక్షణతో ఉండాలి. అదేవిధంగా మరి ఫ్లాగ్ హాస్టింగ్ జరిగే సమయంలో అందరూ కూడా చెప్పిన విధంగా అందరూ కూడా చేయండి. శాల్యూట్ చెప్తారు, చేయండి. శ్రద్ధ లేకుండా కూడా మీరు శాల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. 3 సార్లు చెప్తారు, 3 సార్లు కూడా తప్పనిసరిగా చేయండి. ఓకేనా? రైట్. మరి ఈరోజు మన కార్యక్రమం అనేటువంటి తృప్తి కలిగించాలని, మా పెద్దలందరూ కూడా మేము సాటిస్ఫాక్షన్ అవ్వాలని, మిమ్మల్ని చూసి మేము ఆనందించాలని
బాలబాలికలకి మన యొక్క నడవడికి వాళ్ళకి అలవాటు చేయాలని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి నా ఉద్దేశంలో అయితే నేను అనుకున్నాను. ఎంపీటీసీ గారు మేము అనుకున్నాను. ఈ రోజైతే ఫస్ట్ బోర్డు ఉంది, దానికి ముందు విలువలు ఇవ్వాలనే ఉద్దేశం మా అందరికీ కూడా ఉంది. అంచేత దయచేసి ఫస్ట్ బోర్డు ఉన్న చోట వాళ్ళని ముందు పెట్టి మీరు ఈ కార్యక్రమాలు జరిపించవలసిగా కోరుతూ, మేము ప్రోటోకాల్ని గౌరవించి ప్రోటోకాల్ యొక్క సిద్ధాంతాలని పెద్దలందు గౌరవం. మోడీ గారు 3 రోజుల నుంచి చెబుతున్నారు అంటే 3 రోజుల నుంచి ఆయన అయితే ఎక్కడికో విజయవాడ కార్యక్రమానికి వెళ్ళి ఉన్నారు, నేనైతే గ్రామంలోనే ఉన్నాం. 3 రోజుల నుంచి ఏ కార్యక్రమం జరిగిందో నేనైతే వినలా. మీరు ఏం చేశారు మేము చూడాల. ఖచ్చితంగా ఇంకొకసారి చెప్తున్నాం, విలువలతో కూడిన బందపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ సంస్థలకి మా అండాదండా ఉంటుంది. మీరు ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తూ మీరు చక్కగా ఉందాగా గౌరవంగా మర్యాదగా మీరు పాటించుకుని మాకు మా గ్రామానికి కూడా మంచి పేరు కావాలని సభాముఖంతో నేను అప్పుడే స్వతంత్రం వచ్చిందనే ఫీలింగ్ నాలో ఉంటుందని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నాను. చాలా చక్కటి వాతావరణంలో మీ యోగా చెప్పారు, పవిత్ర దేవస్థానం చెప్పారు, ఈసారి ఒక ప్రత్యేకత ఉంది. శ్రీ సీతారామాంజనేయ స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల నూతన శిలా విగ్రహ విమాన శిఖర జీవధ్వజ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయని తాటికొండ మండలం ఫణిదం గ్రామంలో వేంచేసి ఉన్న స్వామివార్లకు సోమవారం ఉదయం స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి ఉదయం 8:53 చిత్తా నక్షత్ర యుక్త కన్యాలగ్న శుభ ప్రస్కారం ముందు ప్రతిష్ఠా మహోత్సవము జరుగుతున్నాయని ఆలయ పూజారి దట్టకవి కృష్ణమాచార్యులు తెలిపారు.
హరి ఓం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. భగవద్భక్తులారా, గుంటూరు జిల్లా తాడికొండ మండలం పణిధరం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం మరియు శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం, శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, ఈ 3 దేవస్థానములు కూడా అనాదిగా గత 200 సంవత్సరాల పైగా నిర్మించబడి పూజలు అందుకుంటున్న స్వామివార్లు మరి జీర్ణోద్ధరణ గుడిచే మళ్ళీ ఆ దేవస్థానాలు మొత్తం 3 కూడా మరి ఎండోమెంటు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సహకారంతో, గ్రామస్తులు అందరి సహకారంతో మళ్ళీ పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరుపుకోవాలని, పునర్నిర్మాణం చేసుకోవాలని గ్రామస్తులంతా కూడా సంకల్పించి ముందుకు వచ్చి దాతల సహకారంతో ఈ 3 దేవాలయాలు కూడా మళ్ళీ పునర్నిర్మించి మొత్తం కూడా మళ్ళీ పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరుపుకుంటున్నాం. గత 3 రోజుల నుంచి కూడా మరి పూజలు అందుకుంటూ మరి రేపు ఉదయం సోమవారం ఉదయం 8:53 మరి చిత్తా నక్షత్ర యుక్తంలో మరి శుభముహూర్తం నిర్ణయించడం జరిగింది. మరి శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం మరియు సీతారామచంద్ర స్వామివారి దేవస్థానముల జీవధ్వజములు కూడా జీర్ణముగడిచే ఆ జీవధ్వజములు కూడా కొత్తవి తీసుకొచ్చి ఆ జీవధ్వజములు మరి స్వామివార్లు మూలవరులను కూడా మహాబలిపురం నుంచి, తమిళనాడు నుంచి మహాబలిపురం నుంచి తీసుకొచ్చి దాతల సహకారంతో మరి పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో జరుపుకుంటున్నాము. గ్రామస్తుల సహకారంతో రేపు మధ్యాహ్నం 12 గంటలకి ఈ కళ్యాణం ఉంటుంది, స్వామివారి కళ్యాణం. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా దేశభక్తిని చాటేలా ఫ్రీడమ్ రైడ్ 80 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రావులపాలెం డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ వద్ద ఉదయం ప్రారంభమైన ఈ భారీ సైకిల్ ర్యాలీకి స్థానికంగా విశేష స్పందన లభించింది. రావులపాలెంకు చెందిన తేజారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడింది. రావులపాలెం నుండి బయలుదేరి కొత్తపేట చేరుకున్న సైకిల్ ర్యాలీకి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.
అవును